హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము గవర్నర్ యొక్క పవర్స్ గురించి చూద్దాం. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్ ఇచ్చింది మనకి గవర్నర్స్ పవర్ గురించి. మీరు అందరూ న్యూస్ పేపర్లో చదివే ఉంటారు. మనకి తమిళనాడు గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి గారు చాలా రోజుల నుంచి తమిళనాడు స్టేట్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ కి మనకి సైన్ చేయలేదు. అసెంట్ ఇవ్వకుండా చాలా రోజుల పాటు పెండింగ్ లో పెట్టుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 10 బిల్స్ ని సంవత్సరాల పొడుగా మనకి పెండింగ్ పెట్టుకుంటూనే ఉంటాడు. అంటే ఒక పొలిటికల్ గా అపాయింట్ అయినటువంటి గవర్నర్ పదవి అనేది నీకు శాసనసభ లోపల, మనకి అసెంబ్లీ లోపల, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి అసెంబ్లీ లోపల పాస్ అయిన బిల్స్ ని ఎంత కాలం పాటు అట్లా పెండింగ్ లో పెట్టుకుని సైన్ చేయకుండా? మనకు తెలుసు కదా, అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత గవర్నర్ అనే పర్సన్ ఏం చేయాలి, దానికి అసెంట్ ఇవ్వాలా. అప్పుడు మనకి గజెట్ లో ప్రింట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ అలా చేయకుండా మనకి అన్ని బిల్స్ ని పెండింగ్ లో పెట్టుకోవడం ఉంచడం జరిగింది. సో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో అబౌట్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ యొక్క పవర్స్ ఏంటిది, అసలు ఎన్ని రోజుల పాటు బిల్స్ ని పెండింగ్ లో పెట్టుకోవచ్చు, దానికి సొల్యూషన్ చూపించండి అయితే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు అనేది ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో గవర్నర్స్ ఇట్లా అన్లిమిటెడ్ పీరియడ్, ఇండెఫినెట్ పీరియడ్ వరకు ఈ బిల్స్ ని పెండింగ్ లో పెట్టుకోవడానికి వీలు లేదు. ఇది కంప్లీట్ గా అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో మనకి ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా జరగాలని ఉంటది ఎక్కడైనా సరే. అడ్మినిస్ట్రేషన్ జరగకుండా ఆపడం అనేది ఏంటి, నువ్వు ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఉండి, ఎవరు గవర్నర్ అనే వ్యక్తి ఒక కాన్స్టిట్యూషన్ లో పొజిషన్ లో ఉండి కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుపడడం అనేది ఇది ఆశ్చర్యకరం అనేది. సో అందువల్ల సుప్రీంకోర్టు అనేది కంప్లీట్ గా ఇండెఫినెట్ పీరియడ్ అనేది గవర్నర్ అసెంట్ ఇవ్వకపోవడం, బిల్లులకి సైన్ చేయకపోవడం అనేది ఇట్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ పవర్ ని యూజ్ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఆర్టికల్ 142 కింద ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఫైండ్స్ తమిళనాడు గవర్నర్స్ కండక్ట్ 10 రీపాస్డ్ బిల్స్ వాస్ అన్కాన్స్టిట్యూషనల్, పుట్స్ గవర్నర్స్ ఆన్ ద క్లాక్ ఆఫ్ ద అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అనేది జరిగింది మనకి. ఓకే, సో ఆర్టికల్ 142 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని చెప్పొచ్చు. ఏది, ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఎప్పుడు యూజ్ చేస్తుంది జనరల్ గా అంటే, ఏదైనా ఒక విషయం లోపల సంపూర్ణమైన న్యాయం చేయడానికి, పర్ఫెక్ట్ జస్టిస్ చేయడానికి, 100% జస్టిస్ చేయడానికి కోసము ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని యూజ్ చేస్తుంది. ఎప్పుడు అంటే 100% న్యాయం చేకూర్చడానికి కోసం. ఓకేనా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం అవడానికి కోసం. ఏంటి 100% న్యాయం అనుకుందాం. సపోజ్ ఒక ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. ఓకే, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఒక ఫిలిమ్స్ ఉంది. ఒక ఫిలిమ్స్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఏమైంది, మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేటివి రాంగ్ ఉన్నాయి అనుకుందాం. ఒక 10 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయి. దానివల్ల చాలా మంది ఏం చేశారు, డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ మిగతా వాళ్ళు మెయిన్స్ కూడా రాశారు. ఓకే, మిగతా వాళ్ళు మెయిన్స్ కూడా అయిపోయినాయి. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఈ డిస్క్వాలిఫై అయిన పర్సన్స్ ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమన్నారు, ఈ 10 ఆన్సర్లు తప్పున్నాయి, దీనివల్ల మేము డిస్క్వాలిఫై అయ్యాము, దీనికి న్యాయం చేయండి అని చెప్తున్నారు. అంటే మాకు సంపూర్ణమైన న్యాయం చేయండి, మేము డిస్క్వాలిఫై అయ్యాము అని చెప్పేసి. కానీ ఇక్కడైతే మెయిన్స్ అయిపోయిన, ఇంటర్వ్యూ కూడా అయిపోయినాయి. మరి సుప్రీంకోర్టు అలాంటి టైంలో దీన్ని ఎగ్జామ్ ని మన క్యాన్సిల్ చేయొచ్చా చేయరాదా అని మనం కనుక ఆలోచిస్తే, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని యూజ్ చేసి 100% జస్టిస్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ జరిగిన మెయిన్స్ ని కానీ ఇంటర్వ్యూస్ ని కానీ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకరెక్షన్ చేసినటువంటి ప్రిలిమినరీకి ఇచ్చేసి మళ్ళీ మెయిన్స్ పెట్టమని ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, దిస్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వర్డ్. 100% జస్టిఫికేషన్ ఆర్ 100% జస్టిస్ ని ప్రొవైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద ఇలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు కూడా తమిళనాడు గవర్నర్ విషయం ఏదైతే ఉందో, ఈ తమిళనాడుకి చెందినటువంటి గవర్నర్ విషయం యొక్క కేసులో కూడా మనకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ యూజ్ చేసింది. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ యూజ్ చేసి గవర్నర్ యొక్క పవర్స్ ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గవర్నర్ దాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు, మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. మిస్యూజ్ అయినప్పుడు మరి ఎప్పుడు సుప్రీంకోర్టే కదా కాపాలి. ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనేటివి సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగనప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది, మనకి సుప్రీంకోర్టు పైనే ఉంది కదా. సుప్రీంకోర్టు is the final interpreter of the కాన్స్టిట్యూషన్ ని ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ చేసేది ఎవరు, సుప్రీంకోర్టు. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ని కాపాడాల్సింది ఎవరు, సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని వాడుకొని తమిళనాడు గవర్నర్ చేసేది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. చూడండి, దట్ ఈస్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆర్డర్స్ ఆర్ సో అండ్ సో అని ఇచ్చాడు. ద సుప్రీం కోర్ట్ ఇన్ ద exercise of its jurisdiction may pass a decree or make an order necessary for the doing complete justice in any
ఎనీ కేస్ ఆర్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్. కంప్లీట్ జస్టిస్ చేయడానికి కోసము ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉపయోగించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని వాడుకోవచ్చు. ఎవరు? సుప్రీంకోర్టు అనే తన ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని వాడుకోవడానికి అవకాశం ఉంది. దీని కింద ఆర్టికల్ 140. సో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కి సో మనకి ఈ కేసు ఏదైతే ఉందో తమిళనాడు గవర్నర్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు అనే తన యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్స్ ని వాడుకొని తమిళనాడు గవర్నర్ కి మనకి సో ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు అన్కాన్స్టిట్యూషనల్, మీరు 100% న్యాయం చేయడం లేదు, మీ పవర్స్ ని మేమే ఆర్డర్ ఇస్తున్నాం, మీరు ఫాలో అవ్వాల్సిందని చెప్పింది. ఇది అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు ఏంటిది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఇట్లా జరిగింది. తెలంగాణలో ఉన్నప్పుడు తమిళసై సౌందరరాజన్ కూడా చాలా బిల్స్ పెండింగ్ లో పెట్టింది. ఇది ఒక్క రాష్ట్రానికి తమిళనాడులో బిల్డింగ్ లో పెట్టినారు, కేరళలో బిల్స్ పెండింగ్ లో పెట్టినారు గవర్నర్స్ అనేవాళ్ళు గవర్నర్స్. ఇలా ప్రతి రాష్ట్రంలో ఇదే స్టోరీ రిపీట్ అనమాట. బిల్లులు పెండింగ్ లో పెట్టడము, అసెంబ్లీని సరిగ్గా నడవలేకపోవడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. సో అందువల్ల దీనికి పులి స్టాప్ పడింది. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తోటి పులి స్టాప్ పడింది. ఓకే, మరి గవర్నర్ యొక్క పవర్స్ ఏంటిది? వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద వర్డ్ గవర్నర్? సో గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది గవర్నర్. సో గవర్నర్ అనేవాడు ఒక వారధి లాంటి వాడు. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్స్ కి మధ్య ఏంటిది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్స్ కి స్టేట్ గవర్నమెంట్, స్టేట్లలో రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు ప్రెసిడెంట్ కి. సో దట్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాగా మనకి గవర్నర్ యాక్ట్ చేస్తూ ఉంటాడు మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఆర్టికల్ 163 కింద, ఆర్టికల్ 163 కానీ ఆర్టికల్ 200 కింద మనకు కొన్ని పవర్స్ అనేటివి ఉన్నాయి. ఎవరికి? గవర్నర్ కి. గవర్నర్ ఆర్టికల్ 163 కింద మన గవర్నర్ అనేవాళ్ళు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజర్ కింద యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నర్ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డింగ్ టు ద వాట్? సో అడ్వైస్ టెండర్డ్ బై ద వాట్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? క్యాబినెట్ జనరల్ గా. ఓకే, రాష్ట్రంలో ఉండేటువంటి సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్స్ అందరు చెప్పిన అడ్వైస్ మేరకే గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆర్టికల్ 163 ప్రకారం. అక్కడ ప్రెసిడెంట్ కూడా అంతే కదమ్మా. ఇండియాలో ప్రెసిడెంట్ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తీసుకోడు. ప్రెసిడెంట్ కూడా ఎవరి సలహా మేరకు యాక్ట్ చేస్తాడు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ మేరకే యాక్ట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఇక్కడ కూడా సో గవర్నర్ కూడా సొంతంగా ఏం నిర్ణయం తీసుకోలేడు. గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై ద వాట్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఏంటిది ఎయిడ్ అండ్ అడ్వైజెస్ ప్రకారం మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని కింద 160 అండ్ 200 కింద ఏంటిది అంటే మనకి బిల్ పాస్ అయిన తర్వాత స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో స్టేట్ అసెంబ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ అసెంబ్లీ అనేది బిల్ పాస్ చేసిన తర్వాత అంటే మెజారిటీ ఉన్న తర్వాత సో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ అయితే 175 కానీ అండ్ తెలంగాణ అయితే 119 మెంబర్స్ తోటి సో బిల్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద మోర్ దెన్ 50% తోటి మనకి బిల్ పాస్ చేశారు. బిల్ పాస్ చేసిన తర్వాత ఏంటిది మనకి సో గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గవర్నర్ ఏం చేయాలి? దానికి ఆ బిల్ కి అసెంట్ ఇవ్వాలి. అసెంట్ అంటే నథింగ్ బట్ సైన్ చేయాలి. గవర్నర్ ఆ బిల్ పైన ఏం చేయాలా? సైన్ చేయాలా. ఓకే, సో సైన్ చేయాలా చేయకూడదా అని ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 200 లో ఉంది. ఆర్టికల్ 200 లో మనకు ఉంది ఏంటిది? గవర్నర్ అనే వ్యక్తి ఆ బిల్లుల పైన సైన్ చేయాలా చేయకూడదా అనేది మనకి ఎక్కడ ఉంది? ఆర్టికల్ 200 లో ఉంది. సో ఆర్టికల్ 200 చూడండి, స్పెషల్లీ డీల్స్ విత్ వాట్? గవర్నర్స్ ఆప్షన్స్. ఆర్టికల్ 200 స్పెషల్లీ డీల్స్ విత్ ద గవర్నర్స్ ఆప్షన్స్ వెన్ ద బిల్ ఈస్ ప్రెజెంటెడ్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై ద వాట్? స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ బిల్లుని పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆ బిల్లుకి సైన్ చేయాలా చేయకూడదు అనే 4 రకాల మనకు ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అంటే 4 టైప్స్ లో ఉన్నాయి, ప్రొవిజన్స్ కాదు 4 టైప్స్ లో ఉన్నాయి. ఒకటి చూడండి, 4 ఆప్షన్స్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వాట్? గవర్నర్ అండర్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 కింద 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలా ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? ఆర్టికల్ 200 అనేది గవర్నర్స్ పవర్ టు అసెంట్ ద వాట్? బిల్స్. బిల్స్ కి గవర్నర్ సైన్ చేసే పవర్ ని ఆర్టికల్ 200 అనేది చెప్తుంది. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? సో గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఓకే రైట్, ఈ 4 ఆప్షన్స్ ఏంటిది అంటే ఒకటి బిల్లుకి సైన్ చేయడం డైరెక్ట్. ఈ బిల్లు పాస్ అయిపోయింది, ఓకే సైన్ చేశారు, ఓకే ఇక్కడ నో ప్రాబ్లం, బిల్లుకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే బిల్లు సైన్ చేసేసాడు. ఓకే అంటే సైన్ చేసేసాడు, అయిపోయింది, బిల్ పాస్ అయిపోయింది, సైన్ చేసేసాడు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. సెకండ్ చూడండి, విత్ హోల్డ్ టు ద వాట్? బిల్లుకి సైన్ చేయకుండా అతని దగ్గర పెట్టుకొని మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు అనమాట. ఇట్లా మనం ఖర్చు జేబులో పెట్టుకుంటాం కదా, అట్లనే దాన్ని ఏం చేసి మర్చి పెట్టుకుంటాడు, ఎడ పెట్టుకుంటాడు ఆయనకి తెలుసు కానీ. సో రైట్, కాబట్టి విత్ హోల్డ్ ద వాట్? అసెంట్ ద వాట్? బిల్లుని ఏం చేస్తాడు? ఏం చేయకుండా అతని దగ్గరనే పెట్టుకొని ఉంచుతాడు మంచిగా భద్రంగా. సో సెల్ఫ్ లో పెట్టుకొని అట్లనే ఉంచుతాడు అనమాట ఎన్ని రోజులైనా కానీ. సో అది మ్యూజియం గూడ్ లాగా అట్లనే ఉంటుంది అనమాట. మ్యూజియం లో పీసెస్ ఉంటాయి కదా, మనం చూస్తుంటాం కదా బొమ్మల్ని, చూడడానికి దూరం నుంచి అద్భుతంగా ఉంటాయి కానీ ముట్టుకోలేము. ఇక్కడ కూడా ఏంటంటే బిల్లుని తీసుకుంటాడు, అట్లా పడేస్తాడు, అలానే ఉంటుంది. ఇది సెకండ్. మూడో చూడండి, రిటర్న్ ద బిల్. సో ఏంటిది? మన బిల్లుని ఇంకోసారి మీరు చెక్ చేయండి అని చెప్పేసి రీకన్సిడరేషన్ కి పంపించవచ్చు. అంటే స్టేట్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుని, ఈ బిల్లులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అన్నిటిని కూడా మీరు క్లారిఫై చేయండి అని చెప్పి తిరిగి పంపించడానికి అవకాశం
అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడరేషన్. సో కొన్ని బిల్లుల్స్ ని మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారు. సపోజ్ ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో అయితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ బిల్లుల్ని మనకి సో ప్రెసిడెంట్ కి కూడా రిఫర్ చేయొచ్చు మనకి. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గవర్నరు సైన్ చేసేసి డైరెక్ట్ గా సైన్ చేయొచ్చు. ఒకటి. రెండోది అతని దగ్గరనే అంటి పెట్టుకుని ఉంచుతాడు, ఏం సైన్ చేయడు. మూడోది ఏంటిది, నాకు బిల్లులో డౌట్లు ఉన్నాయి, రీకన్సిడరేషన్ కి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపొచ్చు. ఓకేనా. బిల్ మీద సైన్ చేయలేదు, సైన్ చేయకుండా మళ్ళీ ఏం చేయొచ్చు, తిరిగి అసెంబ్లీకి పంపొచ్చు. అప్పుడు అసెంబ్లీ ఏం చేయాలా, మళ్ళీ పాస్ చేసి మళ్ళీ తిరిగి పంపిస్తుంది. ఓకే. సో అప్పుడు రీకన్సిడరేషన్ కి పంపించచ్చు, లేదా ప్రెసిడెంట్ కి రిఫర్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, ఆర్టికల్ 200 కింద ప్రెసిడెంట్ కు ఉన్న పవర్స్ ఏంటిది. ఒకటి హీ మే గ్రాంట్ ద అసెంట్, ఒకటి అసెంట్ ఇవ్వడం, లేదా రీకన్సిడరేషన్ కి పంపించడము, లేదా విత్ హోల్డ్ చేయడము. 4 ప్రెసిడెంట్ కి రిఫర్ చేయడం. ఒకటి సైన్ చేయడము, లేదంటే సైన్ చేయకుండా డస్ట్బిన్ లో వాడేయడము. మూడోది డౌట్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి రీకన్సిడరేషన్ కి పంపడం. రీకన్సిడరేషన్ అంటే ఏంటిది, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ప్రవేశపెట్టి మళ్ళీ అసెంబ్లీ పాస్ చేసి పంపించాలి అనమాట. మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. ఓకే రైట్. రీకన్సిడరేషన్ కి పంపించడం అంటే మళ్ళీ రెండోసారి కూడా బిల్ పాస్ చేయడాన్ని రీకన్సిడరేషన్ అంటాం మనం. ఓకేనా. సో అది ఇక మూడోది ఏంటి, ప్రెసిడెంట్ కి రిఫర్ చేయడం. ప్రెసిడెంట్ కి ఏంటిది, కొన్ని యూనియన్ లిస్ట్ లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ ఉన్నాయి, కొన్ని గవర్నర్ అనే పర్సన్ తన యొక్క పవర్స్ ని అతనికి అతిక్రమిస్తున్నాడు అన్న టైంలో కొన్ని బిల్స్ ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం అనేది జరుగుతుంది మనకి. ఓకే రైట్. లైక్ తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకుంటే ఎస్టీస్ కి 6 to 10% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, లేకుంటే బీసీస్ కి 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయడం జరిగింది అనమాట మనకి. ఓకే రైట్. అలా కొన్ని బిల్స్ ని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తారు, ఎందుకంటే ఆ యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటి మ్యాటర్స్ కొన్ని డిఫరెంట్ కనోటేషన్ అది. ఓకే. ఇలా 4 పవర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, అసలు ఇప్పుడు ఈ 4 పవర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పవర్స్ లోపల మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఏంటిదంటే, మనకి ఇక్కడ టైం పీరియడ్ ఎంత, ఈ 4 పవర్స్ కి టైం పీరియడ్ ఎంత, అసలు బిల్లుకి ఎన్ని రోజులల్లా ఎంత టైం పీరియడ్ లోపల బిల్లు మీద సైన్ చేయాలి, ఎన్ని రోజుల పాటు అతను పెండింగ్ లో పెట్టుకోవచ్చు, రీకన్సిడరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల పాటు అతను పెండింగ్ లో పెట్టుకోవచ్చు. ఇవన్నిట్లకి ఏంటంటే మనకి సో టైం పీరియడ్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ అన్నిటికీ టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. అంటే 2 నెలలు పెట్టుకుంటావా, 3 నెలలు పెట్టుకుంటావా, 4 నెలలు పెట్టుకుంటావా, అంటే సంవత్సరాల పొడవుగా పెడతావా? సిగ్గు లేకుండా 10 బిల్లులు సంవత్సరాల పొడవుగా అక్కడ పెండింగ్ లో పెట్టారు. అది ఎట్లా పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయద్దిగా. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లోపల మన తమిళనాడు గవర్నర్స్ ఏదైతే ఉందో, సో ఈ దాంట్లో మనకి జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ఖచ్చితమైన ఒక టైం ఫ్రేమ్ ని క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఏ బిల్లుకి ఎంత టైం పీరియడ్ లోపల మనకి ఏం చేయాలా, సో ఖచ్చితంగా మనము అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఒక క్లియర్ కట్ టైం ఫ్రేమ్ ని మెన్షన్ చేయడం అనేది జరిగింది ఈ జడ్జిమెంట్ కు ఉన్నటువంటి క్లారిటీలో మనకి. ఓకేనా. 200 కింద. ఓకేనా. సో రైట్. నెక్స్ట్ చూద్దాం. సో టైమ్లీ యాక్షన్ ఆన్ ద మినిస్టర్స్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ద వల్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ తమిళనాడు స్టేట్ కి సంబంధించింది, తమిళనాడు గవర్నర్ వర్సెస్ మనకి తమిళనాడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన కేసులో కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి మీరు చూడండి. ఒకటి ఫస్ట్ వన్, టైమ్లీ యాక్షన్ వెన్ ద యాక్టింగ్ ఆన్ ద మినిస్టర్స్ అడ్వైస్. 2 రిటర్న్ ఆఫ్ ద బిల్ వెన్ ద యాక్టింగ్ యాజ్ కాంట్రారీ టు ద అడ్వైస్. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అగైన్స్ ద మినిస్టర్స్ అడ్వైస్. అండ్ నెక్స్ట్ అసెంట్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ద బిల్. ఇలా 4 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్కటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సో మీకు కన్ఫ్యూజన్ చేయకండి, మనసులో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టేకప్ చేద్దాం. 1 ఏమన్నాడు, టైమ్లీ యాక్షన్ వెన్ యాక్టింగ్ ఆన్ ద మినిస్టర్స్ అడ్వైస్. అంటే మనకి ఖచ్చితంగా ఆర్టికల్ 163 ప్రకారం ఏంటిది, గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా. ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద ఏంటిది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా మేరకి మనకి యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు, గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో చూద్దాం. ఇఫ్ ద గవర్నర్ డిసైడ్స్ విత్ హోల్డ్ అసెంట్. చూడండి, గవర్నర్ అనేవాడు వాళ్ళ అసెంట్ ని విత్ హోల్డ్ చేయాలని అనుకుంటే, లేదంటే బిల్లుని ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలనుకుంటే, ఓకేనా. అంటే ఈ 2 కేసులలో, ఏ 2 కేసులలో, దీంట్లో ఒకవేళ విత్ హోల్డ్ చేయాలనుకున్నా, లేదంటే ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయాలనుకున్న బిల్లుల్ని, ఓకేనా, బిల్లుల్ని ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలనుకున్నా గానీ ఏం చేయాలా, టేక్ ద యాక్షన్ విత్ ఇన్ ద మాక్సిమం ఆఫ్ ద 1 month లోపల, 1 month లోపల దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ఎక్కువ రోజుల పాటు పెండింగ్ లో పెట్టకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జామినేషన్ లో ఇక్కడ 3 months అని ఇస్తాడు, కాబట్టి మీరు ఇక్కడ బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ అతను బిల్లుని విత్ హోల్డ్ చేయాలనుకుంటే, ఆపాలనుకుంటే, ఒకవేళ ఆపచ్చు ఎంతవరకు, 1 month వరకు. ఒకవేళ ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలనుకుంటే సో బిల్లుని ఆపచ్చు సైన్ చేయకుండా. ఎన్ని రోజుల వరకు, 1 month వరకు మాత్రమే ఆపచ్చు. 1 month అనేది మినిమం పీరియడ్ కాదు. 1 month అనేది ఇంత అమ్మ బుజ్జి బంగారాలు, మాక్సిమం 1 month పీరియడ్.
అంత మాక్సిమం 1 month పీరియడ్, మాక్సిమం 1 month పీరియడ్ మాత్రమే గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టుకోవచ్చు. అంటే విత్ హోల్డ్ అన్నా చేయొచ్చు, లేదంటే ప్రెసిడెంట్ కి రిఫర్ అన్నా చేయడానికి కోసము 1 month వరకు మాత్రమే అతని దగ్గర పెట్టుకోవచ్చు. 1 month దాటితే పెట్టుకోవడానికి వీలు లేదు, ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే, లేదంటే ప్రెసిడెంట్ కి పంపించాల్సిందే. ఓకేనా? అది మరి ప్రెసిడెంట్ ఎన్ని రోజులలో సైన్ చేయాలంటే దానికి కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఏదో రోజు జడ్జిమెంట్ ఇస్తారు. ప్రెసిడెంట్ కూడా అంతే ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ కి వీటో పవర్స్ ఉంటాయి కదా, ప్రెసిడెంట్ వీటో పవర్ లో కూడా మనకి ఏం తెలియదు. అబ్సల్యూట్ వీటో అంటే 100% ఎడ్యుకేషన్ పడేస్తారు. పాకెట్ వీటో అంటే ఏంటిది, మళ్ళీ పాకెట్ వీటో అంటే సేమ్ ఇది ఇండెఫినెట్ పీరియడ్ పెండింగ్ లో పెట్టుకోవడం ప్రెసిడెంట్. ఓకే, అవి ప్రెసిడెంట్ కు ఉన్నాయి. పాకెట్ వీటో కానీ అబ్సల్యూట్ వీటో కానీ అవి మనకి ప్రెసిడెంట్ కు ఉన్నాయి, మనకి ఇక్కడ గవర్నర్ కి లేవు. వీటో పవర్స్ అనేవి గవర్నర్ కి లేవు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో పవర్స్ ఉన్నాయి, కానీ గవర్నర్ కి వీటో పవర్స్ లేవు. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు కూడా ఈ జడ్జిమెంట్లే అదే చెప్పింది. గవర్నర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద వాట్ ఎనీ పాకెట్ వీటో అని చెప్పింది. పాకెట్ వీటో అంటే ఏంటిది, ఇండెఫినెట్ పీరియడ్ వరకు పెండింగ్ లో పెట్టుకోవడం. ఆ పవర్ అనేది ప్రెసిడెంట్ కు ఉంది, బట్ నాట్ ఫర్ ద వాట్ గవర్నర్ ఆఫ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ టైమ్లీ యాక్షన్ వెన్ యాక్టింగ్ ఆన్ మినిస్ట్రియల్ అడ్వైస్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ద బిల్ వెన్ యాక్టింగ్ ఆన్ కాంట్రాక్ట్ టు ద రిటర్న్ బిల్ ఏం చేశారు, పంపించారు. చూడండి, వెన్ ద గవర్నర్ విత్హోల్డ్స్ అసెంట్ కాంట్రాక్ట్ టు ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దే రిక్వైర్డ్ టు రిటర్న్ ద బిల్ విత్ ద మెసేజ్ ఆఫ్ ద రీకన్సిడరేషన్ విత్ ద పీరియడ్ ఆఫ్ ద 1 month. అంటే ఏంటిది, ఇక చూడండి, స్టేట్ అసెంబ్లీ అనేది బిల్ పాస్ చేసింది. ఓకేనా, ఇక్కడ చూడండి, స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ స్టేట్ అసెంబ్లీ అనేది బిల్ ఏం చేసింది, మనకి పాస్ చేసింది. ఓకే, స్టేట్ అసెంబ్లీ బిల్ ని పాస్ చేసింది. పాస్ చేసిన తర్వాత అది ఎవరి దగ్గరికి వెళ్తుంది, గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ షుడ్ సైన్, అంటే అసెంట్ ఇవ్వాలి. ఓకేనా, సైన్. ఓకే, ఇంత బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. మాక్సిమం గవర్నర్ ఎంతవరకు సైన్ ఇవ్వాలి, ఒకవేళ చూద్దాం, సైన్ చేయాలి. ఒకవేళ సైన్ చేయాలంటే మాక్సిమం ఎన్ని రోజుల వరకు పెండింగ్ లో పెట్టుకోవచ్చు, మాక్సిమం 1 month వరకు పెండింగ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలనుకున్నా గానీ మనకి ఎంత వరకు అమ్మా బుజులు 1 month వరకే. సో మనకి ప్రెసిడెంట్ కి విత్ ఇన్ ద 1 month పీరియడ్ లోపల ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలి. ఓకేనా, అయ్యో పోయిందా ఇది. విత్ ఇన్ 1 month లోపల ఏం చేయాలి, మనకి ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా, రైట్. సో స్టేట్ అసెంబ్లీ పాస్ చేసింది. ఓకేనా, సో గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో గవర్నర్ ఏం చేయాలి, దానిపైన సైన్ చేయాలి. సైన్ చేయాలి అంటే 1 month లోపల డిసిషన్ తీసుకోవాలా, విత్ ఇన్ 1 month. సో విత్ ఇన్ 1 month లోపల ఏదో ఒకటి చెప్పేయాలా. ఏదో ఒకటి చెప్పేయడం అంటే సో లేదంటే సైన్ అన్న చేయాలా, లేదంటే ఒకవేళ ప్రెసిడెంట్ కి రిఫర్ చేసి ఉంటే ప్రెసిడెంట్ కన్నా రిఫర్ చేయరా స్వామి, కానీ నువ్వు ఎక్కువ రోజుల పాటు మాత్రం పెండింగ్ లో పెట్టుకోకు 1 month లోపల. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఒకవేళ బిల్లుని రీకన్సిడరేషన్ లోకి పంపించాలనుకుంటే, ఓకే, గవర్నర్ ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఇక్కడ గవర్నర్ దగ్గరికి వచ్చింది. గవర్నర్ సైన్ చేయలేదు. సైన్ చేయకుండా దాన్ని ఏం చేశాడంటే గవర్నర్ సెంట్ బ్యాక్, రివర్స్ లో పంపించాడు. దానికోసం ఏంటి, మనకి రీకన్సిడరేషన్. దాన్ని గవర్నర్ ఏం చేశాడు, మనకి రీకన్సిడరేషన్ కోసం పంపించాడు. గవర్నర్ ఏం చేయొచ్చు, మనకి రీకన్సిడరేషన్ కోసం పంపించడం జరిగింది అనుకుందాం. సపోజ్ ఇప్పుడు గవర్నర్ మనకి రీకన్సిడరేషన్ కోసం పంపించాడు. నెంబర్ 1 పాయింట్, రీకన్సిడరేషన్ లోకి పంపించినప్పుడు మరి ఎన్ని రోజులలో నిర్ణయం తీసుకోవాలి రీకన్సిడరేషన్ లోకి అనేది కూడా పాయింటే. ఇక్కడేమో సైన్ చేసేసాడు. ఓకే, విత్ హోల్డ్ ఎన్ని రోజుల పాటు విత్ హోల్డ్ చేయొచ్చు, 1 month విత్ హోల్డ్ చేయొచ్చు. 30 రోజుల పాటు విత్ హోల్డ్ చేశాడు. మరి 31వ రోజు ఏం చేయాలా, 31వ రోజు సైన్ చేయాల్సిందే, తప్పదుగా. 31వ రోజు సైన్ చేయాల్సిందే. లేదు నీకు ఇది ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలని అనుకోండి, ప్రెసిడెంట్ కి రిఫర్ చేయి 30 రోజులలో. 30 రోజులలో రిఫర్ చేయలేదు అనుకో, 31వ రోజు నువ్వు ఖచ్చితంగా రిఫర్ చేయాల్సింది. ఎవరికి, ప్రెసిడెంట్ కి. లేదంటే ఇక్కడ నువ్వు సైన్ చేయాలనుకుంటే 30 రోజులు మాత్రమే పెండింగ్ లో పెట్టచ్చు, 31వ రోజు సైన్ చేయాల్సిందే నువ్వు. ఒకవేళ ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలనుకుంటే 30 రోజుల పాటు పెండింగ్ లో పెట్టి 31వ రోజు ఖచ్చితంగా నువ్వు ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాల్సిందే. దట్ ఈస్ ద మాక్సిమం పీరియడ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇదొక కేసు. సెకండ్ కేసు ఏంటిది, ఒకవేళ గవర్నర్ రీకన్సిడరేషన్ కి పంపిస్తే ఎవరికి, స్టేట్ అసెంబ్లీకి. ఎవరికి, స్టేట్ అసెంబ్లీకి రీకన్సిడరేషన్ కి వచ్చి పంపించాలనుకున్నాడు. మరి అట్లా ఎన్ని రోజులకు పంపిస్తాడు, సంవత్సరానికా, 2 సంవత్సరాలకా, 3 సంవత్సరాల, జీవితానికి తెల్లెంటికి వచ్చి తెల్లగడ్డ వచ్చి చచ్చిపోయినాక పంపిస్తాడు వాడు. ఇదే మనకి ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పిందంటే ఒకవేళ గవర్నర్ అనే వ్యక్తి అతనికి సైన్ చేయడం ఇష్టం లేదు, ఆ బిల్ పైన ఏవో డౌట్స్ ఉన్నాయి అనుకుందాం. బిల్ పైన డౌట్స్ ఉన్నప్పుడే కదా రీకన్సిడరేషన్ లోకి పంపించేది. బిల్ ని రీకన్సిడరేషన్ లోకి ఎందుకు పంపిస్తాము, ఈ బిల్లులో కొన్ని క్లాజ్ ఉన్నాయి, ఈ క్లాజ్ అనేటివి నాకు డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ ని మీరు క్లారిఫై చేయండి, బిల్లుని మళ్ళొకసారి మీరు పాస్ చేయండి అని చెప్పేసి అనుకున్నప్పుడే కదా. అర్థమవుతుందా, బిల్లుని మళ్ళొకసారి. సో అలా, సో అప్పుడు ఈ డౌట్స్ ని క్లారిఫై చేయండి అని చెప్పేసి రీకన్సిడరేషన్ కి స్టేట్ అసెంబ్లీకి పంపించింది. అయితే రీకన్సిడరేషన్ కి చేయాలని రిఫర్ చేస్తే ఎవరు, గవర్నర్ రీకన్సిడరేషన్ చేయాలని రిఫర్ చేస్తే ఎన్ని రోజులలో చేయాలి
అంటే ఇది కూడా టైం పీరియడ్ పెట్టింది. ఏంటిది 3 months లోపల, ఏంటిది 3 months లోపల రీకన్సిడరేషన్ కి పంపించాలి విత్ క్లియర్ కట్ మెసేజ్ పంపించాలి. క్లియర్ కట్ మెసేజ్, ఎందుకు రీకన్సిడరేషన్ కోసము మీరు రిఫర్ చేస్తున్నారు అని. అప్పుడు 3 months లోపల ఏం చేయాలి మనకి, సో పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని ఓకే గవర్నర్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తూ మళ్ళీ అసెంబ్లీ తిరిగి ఏం చేయాలి, రెండవసారి కూడా ఏం చేయాలి, మళ్ళీ పాస్ చేయాలి. రెండవసారి పాస్ చేస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా సైన్ చేసి తీరాలి. ఎందుకంటే రెండవసారి పాస్ చేసింది ఇక్కడ అసెంబ్లీ, ఒకటిసారి కాదు 2 సార్లు పాస్ చేసింది. నువ్వు 2 సార్లు పాస్ చేసినా కానీ నువ్వు సైన్ చేయకపోతే నువ్వు చచ్చిపోయిగా వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే జనాల ద్వారా ఎలక్ట్ అయినటువంటి స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నీ సొంత ఈగో ఫీలింగ్ కోసం నువ్వు నాటకాలు ఆడతా అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు, మనం అందరం ఎందుకు, అర్థమవుతుందా? సో అందువలన ఇక్కడ ఏంటిదంటే ఆల్రెడీ స్టేట్ పాస్ చేసింది, అసెంబ్లీ పాస్ చేసింది, నీకు కొన్ని క్లాస్ నచ్చలేవు, తిరిగి పంపించినావు. ఎన్ని నెలల 3 నెలల పంపించాలా, మళ్ళీ 3 నెలల పంపించారా, సరే గవర్నర్ ఏదో సరే రీకన్సిడరేషన్ పంపించండి అని చెప్పేసి మనకి ఇక్కడ తిరిగి పంపించారు. అప్పుడు మళ్ళీ ఏం చేసింది స్టేట్ అసెంబ్లీ అనేది, మళ్ళీ ఏం చేసింది, పాస్ చేసింది. స్టేట్ అసెంబ్లీ ఏం చేసింది, మళ్ళీ పాస్ చేయడం జరిగింది. స్టేట్ అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఖచ్చితంగా ఏం చేయాలి, ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ ఫర్ ద గవర్నర్ టు సైన్. సో సైన్ చేయాల్సిందే, ఎందుకంటే మనము రీకన్సిడరేషన్ లోకి పంపించడం జరిగింది. రెండవసారి పంపించడం అనేది జరిగింది. ఏంటిది రీకన్సిడరేషన్. సో రీకన్సిడరేషన్ లోకి పంపించడం జరిగింది. ఏంటిది రెండవసారి రీకన్సిడర్, ఇప్పుడు ఖచ్చితంగా సైన్ చేయాలి. ఓకేనా? మరి దీనికి టైం పీరియడ్ ఎంత? సో వాట్ ఈస్ ద టైం పీరియడ్? రీకన్సిడరేషన్ చేసిన తర్వాత రెండవసారి కూడా అసెంబ్లీ బిల్ పాస్ చేసిన తర్వాత సో ఎంత టైం పీరియడ్ లో మళ్ళీ గవర్నర్ సైన్ చేయాలి అన్న దానికి కూడా క్లియర్ కట్ మనకి టైం ఫ్రేమ్ ని పెట్టడం అనేది జరిగింది. సో మీకు ఒకసారి ఒరిజినల్లీ చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్తే సో అది మామూలుగా చెప్తాం, అఫీషియల్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఆన్సర్ పెట్టాలి. చూడండి, అసెంట్ ఫర్ ద వాట్, రీకన్సిడర్డ్ బిల్ ఏదైతే ఉందో చూడండి. ఇన్ cases where the bill is represented after the consideration by the state legislature, the governor must grant assent within the maximum period of the ఏంటిది 1 month. సో 1 month లోపల ఏం చేయాలి మనకి, సో మళ్ళీ రీకన్సిడరేషన్ చేసిన తర్వాత కూడా మనకి సైన్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇది మన సుప్రీంకోర్టు అనేది మనకి తమిళనాడు గవర్నర్ కేసులో మనకి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తాను, మీరు క్లారిటీగా మనసులో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏదైనా ఒక స్టేట్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది అనుకుందాం, ఓకేనా? స్టేట్ అసెంబ్లీ బిల్ పాస్ చేసినప్పుడు మనకి గవర్నర్ దానికి సైన్ చేయాలి, అసెంట్ ఇవ్వాలి. ఎవరు? గవర్నర్, అకార్డింగ్ టు ద వాట్, ఆర్టికల్ 200 ప్రకారం. సో ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ కి 4 powers ఉన్నాయి. ఒకటి, అతను గ్రాంట్స్ ద వాట్, సైన్. ఓకే, సో గ్రాంట్స్ సైన్ చేయొచ్చు. రెండోది, అతను దాన్ని ఏం చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, విత్ హోల్డ్ చేయొచ్చు. మూడోది ఏం చేయొచ్చు, మనకి బిల్ ని ప్రెసిడెంట్ కి రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా ఉంది పవర్. నాలుగవది ఏం చేయొచ్చు, రీకన్సిడరేషన్ కూడా పంపించవచ్చు. మళ్ళీ దేనికోసం మనకి, సో బిల్ ని ఏం చేయాలని రీకన్సిడరేషన్ కోసం కూడా చేయడం చెప్పొచ్చు. ఒకవేళ సైన్ చేయొచ్చు అనుకోండి, అలాంటి వాటి సైన్ చేయాలనుకున్నప్పుడు నో ప్రాబ్లం. ఇక్కడ గ్రాంట్ అంటే ఇక్కడ సైన్ ఉంది కదా, ఇక్కడ సైన్ చేసేసాడు. ఇక్కడ సైన్ చేసినప్పుడు ఇక్కడ సైన్ ఉంది కదా, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, పంపించేసాం, సైన్ చేశాడు. ఓకే, ఇక్కడ కూడా విత్ హోల్డ్ అని చెప్పాడు, అంటే అతని దగ్గరనే పెట్టుకోవడం. ఇక్కడ కూడా ఏంటిది, విత్ హోల్డ్ అని చెప్పాడు, అతని దగ్గరనే పెట్టుకోవడం. సో విత్ హోల్డ్ ఎన్ని రోజుల్లో పెట్టుకోవచ్చు, ఎన్ని రోజుల వరకు, మాక్సిమం 1 month వరకు మాత్రమే అతని దగ్గర పెట్టుకోవాలి. మాక్సిమం 1 month. ఓకే, మాక్సిమం 1 month వరకు పెట్టచ్చు, అంటే 30 రోజులు, 30 days అతను పెండింగ్ లో పెట్టుకోవచ్చు. మరి 31వ రోజు నుంచి ఏం చేయాలా, 31వ రోజు నుంచి మళ్ళీ దీనికి కూడా ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది, సైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, అది నెక్స్ట్. ఇక్కడ ప్రెసిడెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ కూడా ఎన్ని రోజుల్లో పంపించాలా, ప్రెసిడెంట్ పంపించకుండా ఆయన దగ్గర పెండింగ్ లో పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 month లోపల అది పంపించాలి. ఎవరికి, ప్రెసిడెంట్ కి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ 31st day నుంచి అది ఆటోమేటిక్ గా ప్రెసిడెంట్ కి వెళ్ళిపోతుంది. 31st day నుంచి అతను పంపించకపోతే 31st day నుంచి అది ఆటోమేటిక్ గా ప్రెసిడెంట్ కి మనం పంపించాల్సిందే, అది మ్యాండేటరీ. అప్పుడు అది ప్రెసిడెంట్ ఇష్టం, సైన్ చేస్తాడా చేయడా అనేది అది ప్రెసిడెంట్ కి సంబంధించింది. అక్కడ ప్రెసిడెంట్ కి ఏముంటది, ఇక్కడ అది ప్రెసిడెంట్ కంటే ఇక్కడ వీటో పవర్స్ ఉంటాయి, అది వేరే స్టోరీ మనకి. ఓకే, ప్రెసిడెంట్ కి వీటో పవర్స్ ఉంటాయి కాబట్టి మనకి అబ్సల్యూట్ వీటో కానీ మనకి పాకెట్ వీటో. ఓకే, సో మనకి సో అవి ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ముచ్చట మనకి. ఓకే, రైట్. అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, మనకేంటి సస్పెన్సివ్ వీటో అండ్ 3 ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ కి రిఫర్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఇక్కడ ఏమైనా వాడుకోవచ్చు. ప్రెసిడెంట్ ఇక్కడ తన అబ్సల్యూట్ వీటోనైనా వాడుకోవచ్చు, ప్రెసిడెంట్ ఇక్కడ తనకు ఉన్నటువంటి పాకెట్ వీటోనైనా వాడుకోవచ్చు, ప్రెసిడెంట్ తనకు ఉన్నటువంటి ఏంటి సస్పెన్సివ్ వీటోనైనా వాడుకోవచ్చు. సో ఇది వేరే స్టోరీ. ఇది
ఓకే, కానీ 30 రోజులు మాత్రమే ఇతను సో మా గవర్నర్ విత్ హోల్డ్ చేయొచ్చు, లేదంటే ఆఫ్టర్ 30 days తర్వాత ఖచ్చితంగా అది పంపించాల్సిందే. ఎవరికి? ప్రెసిడెంట్ కి పంపించాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ రీకన్సిడరేషన్ ఎన్ని రోజులలో పంపించాలి మీరు ఆలోచించండి. రీకన్సిడరేషన్ బిల్ ఏదైతే ఉందో సో బిల్ రీకన్సిడరేషన్ కి పంపించాలి అంటే ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మీరు ఆలోచించండి. స్టేట్ అసెంబ్లీ అనేది పాస్ చేసింది. నెంబర్ 1 పాయింట్, స్టేట్ అసెంబ్లీ ఏం చేసింది? మనకి పాస్ చేసింది. క్లియర్? స్టేట్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత అది ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? గవర్నర్ దగ్గరికి వచ్చింది. గవర్నర్ సాబ్ ఏం చేయాలి? ఇప్పుడు గవర్నర్స్ ఏం చేయాలా? గవర్నర్ షుడ్ సైన్ ఆన్ ఇట్, ఈ షుడ్ గివ్ ద అసెంట్ టు ద బిల్. దిస్ ఇస్ ద రొటీన్ ప్రాసెస్. కానీ అతనికి ఏదో డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కోసం ఏం చేశాడు? సైన్ చేయకుండా దాన్ని ఏం చేశాడు? అరే బాబు నాకు డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అన్నిట్లో మీరు క్లారిఫై చేయండి అని. సో బిల్లుని ఏం చేయొచ్చు? రీకన్సిడరేషన్ కోసం పంపచ్చు విత్ క్లియర్ మెసేజ్. ఓకేనా? క్లియర్ మెసేజ్ తోటి మనకి రీకన్సిడరేషన్ కోసం పంపించడానికి అవకాశం ఉంది. ఏంటిది? రీకన్సిడరేషన్ కోసం పంపించడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా? రీకన్సిడరేషన్ ఏదైతే ఉంది ఇది రీకన్సిడరేషన్ కోసం పంపొచ్చు. ఇదేంటిది? క్లియర్ మెసేజ్ తోటి రీకన్సిడరేషన్ కి పంపడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఎన్ని రోజులు పంపించాలా అట్లా అని చెప్పేసి నేను రీకన్సిడరేషన్ పంపించను, నా దగ్గర పెట్టుకుంటాను అంటే అట్లా కాదు. రీకన్సిడరేషన్ కి ఎన్ని రోజుల్లో పంపించాలా? 3 months టైం పీరియడ్, అంతే. 3 months లోపల మనకి రీకన్సిడరేషన్ కి పంపించాలి. ఇప్పుడు రీకన్సిడరేషన్ పంపించిన తర్వాత మళ్ళీ స్టేట్ అసెంబ్లీ ఆ బిల్ ని టేకప్ చేసింది. మళ్ళీ స్టేట్ అసెంబ్లీ బిల్ ని టేకప్ చేసి మళ్ళీ బిల్లు వాటిని ఏం చేసింది? మళ్ళీ పాస్ చేసింది. స్టేట్ అసెంబ్లీ ఏం చేసింది? పాస్ చేసింది. ఆఫ్టర్ రీకన్సిడరేషన్ పాస్ చేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేయాలి మనకి? సో 1 month లోపల ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది మనకి? సో సైన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1 month లోపల ఏం చేయాల్సి ఉంటుంది మనకి? సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఫైనల్ కన్క్లూజన్ ఇది. ఓకే, మీరు ఏమైనా సో స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, బట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. మొత్తం క్రక్స్ ఇది. మీ క్లారిటీగా ఎగ్జామినేషన్ ఆన్సర్ తప్పవద్దంటే ఇది క్రక్స్ అనమాట, క్రక్స్ ఆఫ్ ద స్టోరీ మనకి. ఓకే, సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్ లో. ఇట్లా ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ డైరెక్ట్ రీకన్సిడరేషన్ తర్వాత ఎన్ని రోజులలో అసెంట్ ఇవ్వాలి? 1 month తర్వాత. రీకన్సిడరేషన్ కున్న మాక్సిమం టైం పీరియడ్ ఎంత? 3 నెలలు. రీకన్సిడరేషన్ కి పంపడానికి 3 నెలలు. రీకన్సిడరేషన్ తర్వాత స్టేట్ అసెంబ్లీ బిల్ పాస్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మనం సైన్ చేయాల్సిందే. ఎంత? 1 month లోపల సైన్ చేయాల్సిందే. అర్థమవుతుందా? అది మనకి. సో ఇక్కడ ఇది అనమాట గ్రాంట్ ఇవ్వడం. ఒకళ్ళు విత్ హోల్డ్ పెట్టుకోవాలనుకుంటే మాక్సిమం 1 month విత్ హోల్డ్ పెట్టుకోవచ్చు. 1 month తర్వాత ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ఒకవేళ ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలంటే 1 month లోపల రిఫర్ చేయాలా. 1 month దాటిన తర్వాత అది ఆటోమేటిక్ గా రిఫర్ అయిపోతుంది అనే మీనింగ్. ఎందుకంటే నీకు ఆ పవర్ లేదు. ఎన్ని రోజులు అట్లా పెట్టుకోవచ్చు సార్, నేను ప్రెసిడెంట్ కి రిఫర్ చేస్తా, ప్రెసిడెంట్ ఎన్ని రోజులు రిఫర్ చేస్తావు? సో అవి అనమాట మనకి. అర్థమవుతుంది కదా? సో ఇది క్లారిటీ. రీకన్సిడరేషన్ కి పంపాలనుకుంటే ఎన్ని రోజుల్లో పంపొచ్చు? 3 నెలల మాక్సిమం టైం పీరియడ్ లో రీకన్సిడరేషన్ కి పంపొచ్చు. ఎందుకు ఇక్కడ ఎక్కువ టైం పీరియడ్ ఇచ్చారు? ఇక్కడ 1 month ఇచ్చాడు, ఇక్కడ 1 month ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు ఎక్కువ ఇచ్చారు సార్ అంటే ఇక్కడ రీకన్సిడరేషన్ అంటున్నాడు కాబట్టి బిల్లులో డౌట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మన జనరల్ గా ఏం చేస్తారు? గవర్నర్ లీగల్ ఎక్స్పర్ట్స్ ని పిలుస్తారు అనమాట. లీగల్ ఎక్స్పర్ట్స్ ని పిలిచి ఈ బిల్ అంతా కరెక్టే ఉందా లేదా అని చెక్ చేపిస్తారు. దానికోసం టైం పడుతుంది. అందుకని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. రీకన్సిడరేషన్ చేయాలంటే బిల్లు మొత్తం గవర్నర్ చదవాలి కదా. గవర్నర్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. లీగల్ ఎక్స్పర్ట్స్ ని పిలుస్తారు. అప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. ఇదంతా జరుగుతుంది ప్రాసెస్. అందుకని టేక్స్ వాట్ లాంగ్ టైమ్ సమ్. అందువల్లనే 3 నెలలు అనేది మనకి ప్రాక్టికల్ గా 3 నెలలు పడుతుంది. ఎందుకంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఒకడు దొరకడు, అది కథ. సో అందువల్ల ఆ తర్వాత మళ్ళీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎంత? 1 month లోపల ఏం చేయాలి? సైన్ చేయాల్సి ఉంటుంది. క్లారిటీ వచ్చింది కదా? సో ఇది ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ తమిళనాడు గవర్నర్స్ యొక్క కేసు యొక్క జడ్జిమెంట్ కాకుండా అంతకుముందు ఉన్నటువంటి వేరే కేసు యొక్క జడ్జిమెంట్స్ కనుక మనం తీసుకుంటే ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద గవర్నర్ పవర్స్ మనకి నబం రెబియా కేసు అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి నబం రెబియా కేసు అనేది తీసుకుంటే నబం రెబియా ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కేసు అనమాట. సో గవర్నర్ కెన్ నాట్ విత్ హోల్డ్ ద వాట్ అసెంట్ ఇండెఫినెట్ పీరియడ్. సేమ్ ఇది కూడా గవర్నర్ ఎక్కువ రోజుల పాటు అంటే ఇండెఫినెట్ పీరియడ్ పాటు మనకి వాటిని అసెంట్ ని పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇలాంటి పవర్ ఎవరికి ఉంటుంది? మనకి ప్రెసిడెంట్ కి ఉంటుంది. ప్రెసిడెంట్ కి దేని కింద ఉంటుంది? మనకి పాకెట్ వీటో కింద ఉంటుంది. పాకెట్ వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఇండెఫినెట్ పీరియడ్ వరకే మన బిల్ ని పెండింగ్ లో పెట్టుకొని చేస్తాడు. పాకెట్ లో పెట్టుకుంటాడు, అంతే. ఎప్పటికీ తీయడు, అది అట్లానే ఉంటుంది ఎప్పటికీ. అది ప్రెసిడెంట్ కు ఉంది కానీ గవర్నర్ కి లేదు. అలా గవర్నర్ అనే వ్యక్తి ఇండెఫినెట్ పీరియడ్ వరకే మనకి ఉండకూడదు. ఇఫ్ ద గవర్నర్ హ్యాస్ కన్సెంట్ దే మస్ట్ రిటర్న్ ద బిల్ విత్ మెసేజ్ మే ఇన్క్లూడ్ ద రికమెండేషన్స్ అమెండ్. గవర్నర్ కి ఏమైనా డౌట్ ఉంటే రీకన్సిడరేషన్ లోకి పంపించాలి తప్ప, అంతే తప్ప విత్ హోల్డ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇతను ఇండెఫినెట్ పీరియడ్ విత్ హోల్డ్ చేస్తున్నాడు అనుకో, ఎందుకు హోల్డ్ చేస్తున్నావు? నీకు డౌట్ ఉంది అనుకో. సపోజ్ నీకు డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ పంపి, మరి రీకన్సిడరేషన్ పంపి, మళ్ళీ ఒకసారి పంపిస్తే నీ డౌట్స్ క్లారిఫై చేసి పంపిస్తారు. అట్లా నువ్వు రీకన్సిడరేషన్ కి పంపకుండా అన్ని రోజుల పాటు పెండింగ్ లో పెట్టుకుని ఉంటా అంటే ఎట్లా? కరెక్ట్ కాదు అది. సో అదనమాట ఈ నబం రెబియా కేసులో కూడా అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఈ నబం రెబియా కేసులో కూడా ఇది ఇవ్వడం అనేది జరిగింది మనకి.
ఓకేనా. సో సుప్రీంకోర్టు అని ఈ కేసులో ఇవ్వడం అని జరిగింది. అట్లా ఇండిఫరెంట్ పీరియడ్ పెట్టుకోవడానికి వీల్లేదు, బికాస్ గవర్నర్ కి పాకెట్ వీటో లేదు. ఒకవేళ ఇండెఫినెట్ పీరియడ్ పెట్టుకోవాలనుకుంటే ఎందుకు పెడుతున్నా, ఫస్ట్ రీజన్స్ చెప్పు. నీకు డౌట్స్ ఉంటే రీకన్సిడరేషన్ పంపించు కదా. రీకన్సిడరేషన్ పంపించకుండా నువ్వు ఇండెఫినెట్ పీరియడ్ నీ దగ్గర పెట్టుకుని ఉంటా అంటే బేస్లెస్ ఇది. సో ఈ నబన్ రబియా కేసులో కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చారు. అంతకుముందు మళ్ళీ తర్వాత ఇది పంజాబ్ స్టేట్ ఆఫ్ ద పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద వార్డ్ గవర్నర్, ఇది కూడా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ అండ్ గవర్నర్ ఆఫ్ ద వార్డ్ పంజాబ్, వీళ్ళ మధ్య జరిగింది. ఇప్పుడు కూడా తమిళనాడు స్టేట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసు. ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకుంటే స్టేట్ ఆఫ్ పంజాబ్ గవర్నర్, ఇక్కడ కూడా సేమ్ అదే. ఈ గవర్నర్లు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేయడం అనమాట. నేను బిల్ మీద సైన్ చేయను, నేను అది చేయను, ఇది చేయను, ఈ అన్నింటిలో ఇదే జరిగింది స్టోరీ. సో అందువల్ల ఇవన్నింటికి ఇక్కడ నుంచి పులి స్టాప్. ఇక గవర్నర్లు ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేయడానికి వీల్లేదు, గవర్నర్లు ఇండిఫరెంట్ పీరియడ్ పెండింగ్ లో పెట్టడానికి వీల్లేదు. క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పింది తెలుసా? ఐ విల్ పాస్ ద బిల్ అంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు వి విల్ పాస్ ద బిల్ అని చెప్పారు వాళ్ళు, జడ్జెస్ అనే వాళ్ళు. అంటే గవర్నర్ పాస్ చేయకపోతే మేమే బిల్ ని పాస్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 142ని వాడింది సుప్రీంకోర్టు. ఎందుకు? సంపూర్ణమైన జస్టిస్ చేయడానికి. గవర్నర్ కి సైన్ చేయమని పంపిస్తే గవర్నర్ సైన్ చేయకుండా ఊరికే కూర్చుంటున్నాడు. మరి ఇక సంపూర్ణ న్యాయం ఎవరు చేస్తారు? ఫుల్ జస్టిస్ ఎవరు చేస్తారు? అందుకని ఏదైనా ఒక విషయంలో ఫుల్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి సుప్రీంకోర్టుకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 142 కింద ఏమైనా చేయొచ్చు సుప్రీంకోర్టు, ఏమైనా చేయొచ్చు. అర్థమైందా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైనే ఉంది. ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? సుప్రీంకోర్టే. కాబట్టి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 కింద సమ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆర్ గివెన్. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెన్ దే రోట్ ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ గివెన్ సమ్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ద సుప్రీంకోర్టు. ఓకేనా. సో అలా 142 కింద మనకి ఇలా గవర్నర్ యొక్క కేసు అనేది సుఖాంతమైంది. దీంతో ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి క్లియర్ కట్ గా సో మనకి ఇప్పుడు ఇక గవర్నర్స్ ఎక్కువ రోజులు పెండింగ్ లో పెట్టుకోవడానికి ఇవన్నీ చేయడానికి వీల్లేదు. అసలు గవర్నర్స్ ఎక్కువ రోజు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు అని మీకు డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ అనే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్య ఏంటిది ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు, అవునా? అసలు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు అంటే ఓన్లీ రీజన్స్ అంటే పొలిటికల్ రీజన్స్. వై ద గవర్నర్స్ ఆర్ కీపింగ్ ఆల్ ద బిల్స్ ఇన్ ద కోల్డ్ స్టోరేజెస్ అని చెప్తే పొలిటికల్ గా. ఎందుకు? ఇప్పుడు తమిళనాడులో డిఎంకే రూలింగ్ లో ఉంది, అక్కడ ఎల్ఎన్ రవి సో ఆ బీజేపీకి సంబంధించినటువంటి పర్సన్. లేదంటే తెలంగాణలో అప్పుడు కేసీఆర్ సార్ మనకి టీఆర్ఎస్ రూలింగ్ లో ఉండే, టీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు తమిళసై సౌందరరాజన్ సో ఆల్మోస్ట్ మళ్ళీ ఏంటిది బీజేపీ పర్సనే ఉన్నాడు. సో ఇలా ఎక్కడ చూసినా కానీ ఏంటిదంటే ఇవి గవర్నర్ పదవులు అనేది పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. ఏమైపోయినాయి? పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయిపోయినప్పుడు అక్కడ పొలిటికల్ పార్టీ అనేది వస్తున్నాయి, రివిలియేషన్స్. సో కానీ మనకు చాలా సార్లు మనకి సెంట్రల్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీస్, ఫస్ట్ ఏఆర్సీ కానీ సెకండ్ ఏఆర్సీ కానీ మనకి మదన్ మోహన్ పుంచి కమిషన్స్ కానీ సర్కారియా కమిషన్స్ కానీ చాలా కమిషన్స్ ఇవే చెప్పినాయి. ఏమని? అసలు గవర్నర్ అనే పదవి కంప్లీట్ గా ఎపొలిటికల్ ఉండాలి. ఏ పొలిటికల్ పర్సన్ ని గవర్నర్ గా అపాయింట్ చేయడానికి వీలు లేదు. కంపల్సరీగా ఏ పొలిటికల్ పర్సన్, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని గవర్నర్స్ గా అపాయింట్ చేయాలి అని చెప్పేసి అన్ని కమిషన్స్ చెప్పినాయి. రెండు ఏఆర్సీలు చెప్పినాయి, సర్కారీ కమిషన్ చెప్పింది, మదన్ మోహన్ పుంచి, ఆల్ కమిషన్స్ ఆర్ సెడ్ సేమ్ థింగ్. గవర్నర్ అనే వ్యక్తి ఏ పొలిటికల్ ఉండాలి. ఇలా పొలిటికల్ ఉంటే ఏమైతున్నాయి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వస్తున్నాయి. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏమైతున్నాయి? బిల్స్ అనేటివి ఏమైతున్నాయి? డిలే అవుతున్నాయి. సో కాబట్టి ఇది ఏమైపోయిందంటే ఏమంటారు మనకి రాజ్యాంగంలో ఏదో ఏ పదవి దక్కకపోతే లాస్ట్ గిడ తీసుకొచ్చి కూర్చొని పెడుతున్నారు వాళ్ళని. రాజకీయ జీవితం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కి సేవ చేసిన వాళ్ళని. సో ఇది ఒక బీజేపీ అనే కాదు, ఏ పొలిటికల్ పార్టీ రూలింగ్ లో ఉన్నా ఆ పొలిటికల్ పార్టీ అలానే చేస్తుంది. అలా కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ వాళ్ళ ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చొని పెడతారు. మన దగ్గర లేకుండా ఎన్డీ తివారీ ఇలా అందరూ లేకుండా కొంచెం పొలిటికల్ పర్సన్స్ అంటే మనకి నరసింహన్ గారు, ఓకే ఐపీఎస్ రిటైర్డ్, కొంచెం పొలిటికల్ పర్సన్. అంతకుముందు మనకు ఉన్నటువంటి రంగరాజన్ గారు, మనం బచ్పన్ లో ఉన్నప్పుడు రంగరాజన్ గారు యాక్ట్ చేశారు. సో ఇలాంటి పర్సన్స్ అనే వాళ్ళు ఏంటిది కొంచెం పొలిటికల్ పర్సన్, అంటే ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లలో ఒక 30 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు గవర్నర్స్ కి అపాయింట్ చేయడం వల్ల దాంట్లో కొంచెం సముచితంగా ఉంటుంది. అది మరి ఒక పార్టీకి టూ మచ్. ఇప్పుడు తమిళసై సౌందరరాజన్ చూడండి, తమిళనాడు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేసి తెలంగాణ గవర్నర్ గా చేసి మళ్ళీ తెలంగాణ గవర్నర్ గా ఇమీడియట్ గా రిజైన్ చేసి మళ్ళీ పోయి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది తమిళనాడులో మొన్న జనరల్ ఎలక్షన్ లో. అంటే అసలు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం మనం? సో కాబట్టి ఇది ఒక గవర్నర్ అనే పదవి ఏదైతే ఉందో ఈ గవర్నర్ అనే పదవిని పూర్తిగా రీఫార్మ్ చేయాల్సిన అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అనేది అసలు ఇదే జడ్జిమెంట్ రాసి పడేసేది. అసలు ఈ పొలిటికల్ వాళ్ళని అపాయింట్ చేయకూడదని చెప్తే అయిపోయేది, ఒక పని అయిపోయేది. సో కానీ మన పొలిటికల్ పార్టీస్ అది టేకప్ చేయవు కదా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్.
సో కాబట్టి కంప్లీట్ గా పొలిటికల్ పర్సన్స్ ని రావాలని మనం కోరుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.